హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే నా బైక్ టోటల్ కాస్టింగ్ రిజిస్ట్రేషన్కి ఎంత కాస్ట్ పడిందని చెప్తాను, ఎందుకంత ఎక్స్పెన్సివ్ కూడా చెప్తాను నేను. సో నేను ఫస్ట్ అయితే దీనికి గ్లాడియేటర్ సెటప్ ఇన్స్టాల్ చేశాను, డిస్క్ సెటప్ కంప్లీట్లీ. యాజ్ యూ కెన్ సీ మొత్తం ఈ సెటప్ అంతా కలిపి నాకు 13,000 దాకా అయింది. అండ్ రీపెయింటింగ్కి, రిమ్కి, మొత్తం స్పోక్స్ అలైన్మెంట్కి అన్నిటికీ కలిపి నాకు ఒక 13,000 అయింది. అండ్ ఈ బైక్లో ఆర్పిఎం మీటర్ ఇన్స్టాల్ చేశాను. ఆర్పిఎం మీటర్ యాజ్ యూ కెన్ సీ ఇది RXZ కవర్, RXZ క్లచ్ సైడ్ కవర్. అండ్ దీనికి ఆల్టరేషన్ ఏం చేయక్కర్లేదు, దానికి డైరెక్ట్ అయితే ఆర్పిఎం మీటర్ది కేబుల్ ఉంటుంది అండ్ ఆర్పిఎం మీటర్ లోపల సిస్టమ్ ఉంటుంది. RXZ కవర్ తీసుకొచ్చి దీనికి వేసాను అనమాట. యా అండ్ మీరు కార్బొరేటర్ దగ్గరకు చూస్తే ఇదిగో మేడ్ ఇన్ జపాన్ కార్బొరేటర్. ఇది ప్యూర్ బైక్ అంతా జపనీస్, మొత్తం స్పేర్స్ అన్ని జపనీస్ థీమ్తో ఉంటుంది. జపనీస్ బైక్ కంప్లీట్లీ. అండ్ దీని బ్లాక్ కూడా వచ్చేసి నాది స్లీవ్డ్ కాదు, అన్స్లీవ్డ్. అండ్ 0.25 మీద రన్ అవుతుంది. చాలా లైఫ్ ఉంది బ్లాక్కి. సైలెన్సర్ కూడా 6 వోల్ట్ సైలెన్సర్. ప్రతిదీ పిన్ టు పిన్ చేయించుకున్నందుకు నాకు చాలా కాస్ట్లీ పడింది ఇది బైక్. ప్రతిదీ ఒరిజినల్లే, ఏది డూప్లికేట్ అయితే వాడలేదు. అన్నీ స్టాక్ యమహా స్పేస్ ఓల్డ్ స్టాక్. అండ్ మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, మ్యాగ్నెట్ కవర్కి మేడ్ ఇన్ జపాన్. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, మేడ్ ఇన్ జపాన్. ఇది మనకి 1985 నుండి 89 వరకునే వచ్చింది, ఆ మోడల్స్లో వచ్చింది. సో ఇది కూడా కొంచెం రేరే అనమాట దొరకడం. అండ్ టోటల్ బాడీ పెయింటింగ్ మీరు ఇప్పటికీ చూసుకోవచ్చు, పెయింటింగ్ అండ్ క్రోమ్ నికిల్ ప్లేటింగ్ ఇప్పటికీ ఏం కాలేదు. నేను ఒక 4 years పైన అవుతుంది రిజిస్ట్రేషన్ చేయించి. ఇంకా బైక్ కండిషన్ ఎలా ఉందంటే ఆలోచించవచ్చు మీరు, ఎంత ప్రీమియం చేశారో ఇది పెయింటింగ్ అండ్ క్రోమ్ ప్లేటింగ్. యా అండ్ మన బైక్లో సెల్ఫ్ స్టార్టర్ కూడా ఇన్స్టాల్ చేశాను, దానికి ఒక 50,000 అయింది. సో మీకు చూపిస్తా. చూడొచ్చు మీకు ఇక్కడ మోటర్ ఏం రాదు, సెల్ఫ్ స్టార్టర్కి మోటర్ ఏం రాదు, డైరెక్ట్ మనకి కిట్ వస్తుంది. ఆ కిట్ మీద డెడికేటెడ్ వీడియో చేయమంటే చేస్తాను, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లోపల ఇంజన్ లోపల గేర్ వీల్స్ అన్నీ జపనీస్, ప్యూర్ జపనీస్, ఏది అయితే డూప్లికేట్ లేదు. జపనీస్ వీల్స్ మనకి ఇది 2 వేరియంట్స్లో వస్తుంది. RX100 అనేది జపనీస్ వేరియంట్ ఒకటి, ఇండియన్ వేరియంట్ ఒకటి. ప్రొడక్షన్ అయితే 1985లో స్టార్ట్ అయింది. 1989 దాకా జపనీస్ మోడల్స్ 100s. అండ్ 1989 నుండి 2000 వరకు మనకి ఇండియన్ మోడల్స్ వచ్చినాయి. అప్పుడే మనకి 135s కూడా రిలీజ్ అయినాయి. యా మీరు ఇంకా చూడొచ్చు, ఈ హ్యాండిల్ బార్ స్విచ్ కూడా మార్చా నేను, హ్యాండిల్ బార్ స్విచ్. యా ఇంకొకటి మనకి ఇందులో 2T ఆయిల్ కూడా వర్కింగ్ ఉంది, పంప్ ప్రాబ్లం లేదు. మనం ట్యాంక్లో సెపరేట్గా మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చూడొచ్చు లోపల 2T ఆయిల్ అయితే వర్కింగ్ ఉంది. ఇదిగో 2T ఆయిల్ అడ్జస్టర్, మనకి థ్రాటల్ ఇచ్చినప్పుడు అది 2T ఆయిల్ అడ్జస్ట్ అవుతుంది ఇంజిన్ RPM తగ్గట్టు. ఫ్లో కూడా దాన్ని బట్టే ఉంటుంది, మన RPMతో కనెక్ట్ అయి ఉంటుంది ఫ్లో కూడా 2T ఆయిల్ది. యా ఇంకొకటి నా బైక్ అయితే పేపర్స్ అండ్ RC అన్నీ అప్ టు డేట్ ఉన్నాయి. సో దానికే మనకి చాలా కాస్ట్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే నా బైక్ వచ్చేసి ఒక 85 to 1 lakh మధ్యలో అయ్యింది కంప్లీట్ రిజిస్ట్రేషన్. అండ్ పెయింటింగ్కే చాలా అయింది, పెయింటింగ్కి క్రోమింగ్కి కలిపి ఒక 20K దాకా అయింది నాకు, 20 to 25K దాకా అయింది, దానికే చాలా అయ్యింది. అండ్ ఒక 15K సెల్ఫ్ స్టార్టర్ అయింది. మీరు చూడొచ్చు ఒక 15K సెల్ఫ్ స్టార్టర్ అయింది. అండ్ ఇంకా చిన్నవి ఉంటాయి కదా లోపల, నేను స్పేర్స్ అన్ని జపనీస్ కాబట్టి నేను సెకండ్స్లో తీసుకోవాలి. నాకు ఒరిజినల్ దొరుకుతాయి ఓల్డ్ స్టాక్, ఇందులో కొన్ని ఓల్డ్ స్టాక్ ఒరిజినల్ వేసాను, కొన్ని అయితే సెకండ్ హ్యాండ్ వేసాను ఓల్డ్ స్టాక్. అన్నీ ఒరిజినల్ మనకి కొత్తవి అయితే దొరకవు కదా ఓల్డ్ స్టాక్లో. అండ్ ఏదైనా ఫ్రంట్ డిస్క్ ప్లేట్ కంప్లీట్ డిస్క్ అసెంబ్లీ అయితే నాకు ఒక 13,000 పడింది. సో అక్కడే అయిపోయింది, మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒక 50,000 దాకా అక్కడే అయిపోయింది.
సిలిండర్ ఒకటి నాకు ఎక్కువ పడింది. సిలిండర్ అన్స్లీవ్డ్ కాబట్టి నాకు ఇది ఒక 13K దాకా పడింది. అండ్ 6 హోల్ సైలెన్సర్ అయితే నాకు 5,000కి వచ్చింది. ఇది ఒరిజినల్, డూప్లికేట్ అయితే కాదు. 6 హోల్ సైలెన్సర్, ఒరిజినల్ 6 హోల్ సైలెన్సర్. అండ్ ఇంకా నేను ఆర్పిఎం మీటర్ ఫుల్ సెటప్ అవన్నీ మార్చడానికి, ఇంకా నాకు లోపల ఆల్టరేషన్ చేయడానికి ఫుల్ గేర్స్ అవన్నీ. సో మీరు ఇప్పుడు చూస్తున్న బైక్ అయితే కంప్లీట్గా ఒక 85 to 1 lakh మధ్యలో అయింది. నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నా 85 to 1 lakh అని. కంప్లీట్గా 1 lakh అయిందని చెప్పట్లే. సో యా గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రైట్, పీస్.